We continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం. We've been looking at the commands of Jesus which he told us to teach every disciple in every nation to do. సమస్త దేశములో ఉన్న సమస్త శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించారో వాటిని గైకొనవలనని వారికి బోధించాలని ప్రభు చెప్పారు. And this we have been seeing is the neglected aspect of the Great Commission in Matthew 28:20. దేవుడు అప్పగించిన గొప్ప పనిలో ఎంతో నిర్లక్ష్యం చేయబడిన భాగము ఇదని నేను నమ్ముతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. So we've been looking at Matthew 4, 5 and 6, and today we come to Matthew 6 and verse 16. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6 అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. In the first 18 verses of Matthew 6, we have a wrong attitude that Jesus was trying to correct, and that was the attitude of seeking honor from men. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు ఉండే తప్పుడు వైఖరుల గురించి చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మనుషుల ఘనత కోసం ప్రార్థన చేయటం, For our religious activities. మన మత సంబంధమైన కార్యముల నిమిత్తము మనుషుల యొద్ద ఘనతను పొందవలన చేయటం. He first spoke about giving, then about praying, and then about fasting. మొట్టమొదట ఆయన ఇవ్వటం గురించి చెప్పారు, ఆ తర్వాత ప్రార్థన గురించి చెప్పారు, తర్వాత ఉపవాసం గురించి చెప్పారు. And in this 3 verses 16 to 18, he's talking about fasting. 16 నుండి 18 వచనాల్లో ఈ 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం గురించి చెప్పారు. The same principle as in prayer. When you fast, do it in secret. ప్రార్థనప్పుడు ఎలాంటి నియమం ఉందో ఇప్పుడు కూడా అదే నియమము. నీవు ఉపవాసం చేయనప్పుడు రహస్యంగా చేయాలి. Don't be like the hypocrites who neglect their appearance in order to be seen fasting by men. వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. They have their reward in full. వారు తమ ఫలము పొంది ఉన్నారు. But when you fast, anoint your head, wash your face, so that you may not be seen fasting by men. కానీ మీరు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. But your Father who is in secret. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Notice these 3 areas are 3 areas where a lot of Christians like to secretly boast. ఈ 3 విషయాలను మనం చూసినట్లయితే చాలా మంది క్రైస్తవులు రహస్యంగా ఎంతో అతిశయిస్తుంటారు About what they have done for the Lord. ప్రభు కోసం వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. Many would like to know, others to know. Many would like others to know the sacrifices they have made. వాళ్ళు ప్రభు కోసం ఏవైతే త్యాగాలు చేశారో అవి ఇతరులకు తెలియాలని అనేక మంది అనుకుంటారు. In terms of money, etc., that they've given to God. దేవునికి డబ్బు ఇచ్చే విషయంలోనూ మిగిలిన విషయాల్లోనూ వాటి నిమిత్తం ఇతరులకు తెలియాలనుకుంటారు. Jesus said, keep it secret. Let God reward you on the final day. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అవి మీరు రహస్యంగా ఉంచాలి, చివరి దినమందున దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తాడు. Many would like others to know how much they pray. For example, you read in biographies of people that so and so would spend 2 hours in prayer every day or 4 hours in prayer every day. అనేక మంది వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేశారో ఇతరులకు తెలియాలని కోరుకుంటారు. అనేక సార్లు మనం అనేక మంది భక్తుల జీవిత చరిత్రలో చదివినప్పుడు వాళ్ళు 2 గంటలు చేశారు, రోజుకి 4 గంటలు చేశారు అని ఉంటుంది. Well, how did they know? How did anybody know he was doing that if he was praying in secret? ఆ వ్యక్తి రహస్యంగా ప్రార్థన చేసేటప్పుడు ఇతరులకు ఎలా తెలిసింది ఆయన ఎంత సమయం ప్రార్థన చేశాడు? He shouldn't have let anybody know that he was praying. He probably couldn't avoid his family members knowing. ఇతరులకు తెలియకూడదు మనం ఎంత ప్రార్థన చేశామో, ఎంత సమయం ప్రార్థన చేశామో. కుటుంబ సభ్యులకైతే తెలుస్తుంది, దాన్ని మనం ఏం చేయలేము. But otherwise, nobody else should know లేనట్లయితే ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు, తెలియకూడదు. how much a person prays. He should tell his family members not to tell anyone. ఒక వ్యక్తి ఎంత సమయం ప్రార్థన చేశాడో ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు, తన కుటుంబ సభ్యులకు చెప్పాలి ఈ విషయం ఎవరితో చెప్పొద్దని. How in the world will anybody know if you follow those principles how much you pray in secret? రహస్యమందు నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు అని ఇతరులకు ఎలా తెలుస్తుంది ఒకవేళ నువ్వు ఈ నియమాలు వెంబడిస్తున్నట్లయితే? It's completely violated. You read biographies of such people, very often you just get discouraged. ఆ నియమాలను ఇవి పాటించకపోవటమే అందువలన ఇలా జరుగుతుంది. ఆ జీవిత చరిత్రలో మనం చదివినప్పుడు చాలాసార్లు నిరుత్సాహానికి గురవుతాం.
The Bible doesn't tell you to pray for 2 hours or 4 hours. It just tells you to pray always. బైబిల్‌లో నువ్వు రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలి, 4 గంటలు ప్రార్థన చేయాలని ఏమి ఉండదు, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఉంటుంది. Luke 18 verse 1 లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. and 1 Thessalonians 5:17 says, without ceasing. మొదటి తెస్సలోనిక 5:17లో ఎడతెగక ప్రార్థించమనుంది. So these are human rules that are propagated by men and a lot of people who don't know the scriptures. ఇవి మానవులు పెట్టుకున్న నియమాలు. చాలా మంది తెలియని వాళ్ళు వీటిని ప్రచారం చేస్తూ ఉంటారు. Begin to admire these and follow them. వీళ్ళని అభినందిస్తూ వాళ్ళని వెంబడిస్తుంటారు. If you pray, don't let anybody know how long you pray for నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావో ఇతరులకు తెలియకూడదు. or anything concerning your prayer. If you give, don't let anybody know how much you give. నీ ప్రార్థన గురించి వాళ్ళకి తెలియకూడదు. నువ్వు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎంత ఇచ్చావు అనేది ఇతరులకు తెలియకూడదు. And in this area of fasting, perhaps more than in praying and giving, I've heard numerous people ఈ ఉపవాసం విషయానికి వచ్చేసరికి ఇవ్వటం కంటే ప్రార్థన చేసేదానికంటే కూడా ఈ విషయంలో అనేక మంది చెప్తుంటే నేను విన్నాను. tell others they fasted for 7 days or 21 days or 40 days or whatever it is. ఇతరులకు చెప్తూ ఉంటారు, మేము 7 రోజులు ఉపవాసం ఉన్నాం, 21 రోజులు ఉన్నాం, 40 రోజులు ఉన్నాం, అనేక రోజులు ఉన్నాం అని చెప్తూ ఉంటారు. And I don't see the purpose of it. To me, it's outright disobedience. నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు తెలియకూడదు అని చెప్పిన దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించడం ఏది? To the word of God, which says you should never let anybody know యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు దీని గురించి. ఇతరులకు తెలియచేయకూడదు. how long you fasted, even if you fasted from one meal or you fasted for 40 days. Don't let anybody know. Jesus said that so clearly. And yet it is thoroughly disobeyed by almost everybody who fasts. దాదాపుగా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో అవిధేయత చూపిస్తుంటారు. I presume there are very few people on earth who fast without anybody knowing about it. అసలు ఎవరికీ తెలియకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మందే ఉంటారు. But those are the ones who get a reward from God. కానీ అటువంటి వారే దేవుని దగ్గర నుండి ప్రతిఫలాన్ని పొందుతారు. Notice this expression that comes repeatedly in all these 3 instances of giving, praying and fasting. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా ఇచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో ఒక మాట మరలా వస్తూ ఉంటుంది. Your Father, first of all in verse 4 of Matthew 6, your Father who sees in secret will repay you. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. And again concerning prayer in verse 6, your Father who sees you praying in secret will repay you. 6వ వచనంలో మరలా మనం చూసినట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Your Father who sees you giving in secret, praying in secret. నువ్వు రహస్యంగా ఇవ్వటం నీ తండ్రి చూస్తాడు, నువ్వు రహస్యంగా ప్రార్థన చేయటం నీ తండ్రి చూస్తాడు. And verse 18, your Father who sees you fasting in secret will repay you. 18వ వచనము, నీవు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. People will see in your life the result of your secret activities in these 3 areas. There's no need for you to advertise them. రహస్యంగా నువ్వు ఈ 3 విషయాలు చూస్తున్నప్పుడు ప్రజలు నీ జీవితంలో జరిగిన దాన్ని చూస్తారు. దాని గురించి మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. When you advertise them, you are seeking your own honor and glory. నీవు వాటి గురించి ప్రచారం చేసుకుంటున్నప్పుడు నీ సొంత నామం నిమిత్తము, నీ సొంత మహిమ నిమిత్తం నువ్వు చేస్తూ ఉన్నావు. The very thing that Jesus said we should avoid. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఉండకూడదని చెప్పిన విషయాలనే నువ్వు చేస్తూ ఉన్నావు మరలా. And that's the reason why I have zero respect for people who tell me how long they pray for or how much they give or how much they fast. అందుకే ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఇస్తున్నారని, ఎంత ప్రార్థన చేస్తున్నారని, ఎంత ఉపవాసం ఉంటున్నారని నాకు చెప్పినప్పుడు వాళ్ళ మీద నాకు అసలు గౌరవమే ఉండదు. I don't respect them because they are disobeying the command of God openly. వాళ్ళని నేను గౌరవించను, ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞకు వాళ్ళు అవిధేయత చూపిస్తూ ఉన్నారు నేరుగా. And I don't think you should respect any such man మీరు కూడా అలాంటి వారిని గౌరవించకూడదు, because he's disobeying God's command. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞకు వాళ్ళు అవిధేయత చూపిస్తున్నారు. If somebody tells you how long he fasted, remind him that Jesus said we're not supposed to tell anyone how long we fasted. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారో చెప్తున్నట్లయితే వాళ్ళకి ఈ వచనం చూపించండి, యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పొద్దన్నారని. What is the purpose of fasting? అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? All of us have a tremendous love for food. మనందరికీ కూడా ఆహారం అంటే ఎంతో ఇష్టం. There's no doubt about it. Every human being loves it. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి మనిషి కూడా ఆహారాన్ని ఎంతగానో ప్రేమిస్తారు.
And it's very easy for food to become our God. ఆహారమే, భోజనమే మన దేవుడిగా మారటం ఎంతో సులభం. In fact, in Philippians and chapter 3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే it speaks about certain people whose God is their appetite. ఫిలిప్పి 3:19లో కొంతమంది గురించి పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, వారి కడుపే వారి దేవుడు. Philippians 3, verse 19. And they are called in verse 18 enemies of the cross of Christ. క్రీస్తు శిలువకు శత్రువులని పిలువబడ్డారు వాళ్ళు. Who are the enemies of the cross of Christ? Those whose God is their appetite. Your idol. Food can be your idol. క్రీస్తు శిలువకు శత్రులుగా ఎవరున్నారు? ఎవరి కడుపు అయితే వారికి దేవుడుగా ఉంటుందో, భోజనమే వారి విగ్రహంగా ఉంది. That replaces God, ఆ భోజనమే దేవుని స్థానంలో ఉంది. and where that becomes so essential in your life. ఆహారమే అత్యంత ప్రాధాన్యమైనదిగా ఉంది. And fasting breaks that slavery to food. One thing. ఉపవాసం ఏం చేస్తుందంటే ఆ భోజనం మీద ఉన్న ప్రేమను తీసివేస్తుంది. అది ఒక విషయం. The other thing with fasting helps us in it. I mean, if you fast even for 2 days, ఇంకొక విధంగా ఉపవాసం ఎలా సహాయపడుతుందంటే, నీవు ఎటువంటి భోజనం లేకుండా 2 రోజులు ఉన్నా సరే without food, that's the first time you really understand what hungry people in the world feel like. నిజానికి ఈ లోకంలో ఉన్న మనుషులు ఆకలిగొని ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. I never knew what hungry people felt like till I fasted. నేను ఉపవాసం ఉండే వరకు కూడా నిజానికి బాగా ఆకలి అవుతున్న వ్యక్తికి ఎలా ఉంటుందో నాకు తెలియదు. And you won't know what hungry people feel like till you fast. నీవు ఉపవాసం ఉండే వరకు కూడా నిజంగా ఆకలిగొని ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు నీకు తెలియదు. And that's another purpose of fasting. ఉపవాసంలో మరొక ఉద్దేశం అది. And it detaches us, helps us to concentrate more in the things that we are particularly praying about. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వేరే విషయాల గురించి మన మనసులు మరల్చుకొని దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో దాని మీదే ఏకాగ్రత పెరుగుతుంది. Very often prayer is coupled with fasting, and usually when you have to take some momentous decision, తరచుగా ఏం జరుగుతుందంటే ప్రార్థన ఉపవాసము కలిసి జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయం నువ్వు తీసుకునే ముందు it's good to concentrate and maybe take a day off from work ఏకాగ్రత కలిగి ఉండి బహుశా నీవు ఒక సెలవు తీసుకొని and fast and seek God in prayer. It doesn't mean you have to be on your knees all the time. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ నీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని కాదు. Or sometimes you can even go to work while fasting. కొన్నిసార్లు నీవు ఉపవాసం ఉండి కూడా నీవు పని చేయటానికి వెళ్ళొచ్చు. It's a very good habit to do as a discipline. I believe that all godly men give, pray and fast. క్రమశిక్షణ కలిగి ఈ విధంగా చేయటం ఎంతో మంచిది. దైవజనులు అందరూ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు. A person who is spiritual will always give, pray and fast in secret. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎప్పుడూ కూడా రహస్యమందు ఇస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు, ఉపవాసం ఉంటాడు. And a person who does not do these three should not consider himself to be a very spiritual person at all. ఎవరైతే ఈ 3 విషయాలు చేయరో అతను ఎంతో ఆత్మీయుడని పరిగణించుకోవాల్సిన అవసరం లేదు. So the important thing in all these areas is to do it in secret. ఈ 3 విషయాల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రహస్యంగా చేయటం. And after this, now we come to another very important area. దీని తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. Another wrong attitude. We've seen the wrong attitudes in verse 21 to 26 of chapter 5, anger. మరొక తప్పుడు వైఖరిని మనం చూస్తాము. ఇంతకుముందు మనం తప్పుడు వైఖరుల గురించి చూసాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో ఒక తప్పుడు వైఖరి గురించి మనం చూసాం. అదేంటంటే కోపము. Another wrong attitude దీని తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. in verse 27 to 32. మరొక తప్పుడు వైఖరి ఏంటంటే 27వ వచనం నుండి 32 వచనాల వరకు మనం చూసాం. Sinful sexual desire. పాప సంబంధమైన లైంగిక సంబంధమైన మోహపు తలంపులు. Another wrong attitude in verses 33 to 37, lying. మరొక తప్పుడు వైఖరి ఏంటంటే 33 నుండి 37 వచనాలు అబద్ధం చెప్పటం. And another wrong attitude in Matthew 5, verse 38 to 42, revenge. ఇంకొక తప్పుడు వైఖరి ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వచనం ప్రతీకారం తీర్చుకోవటం. Another wrong attitude in Matthew 5, verse 43 to 48, hatred. మరొక తప్పుడు వైఖరి ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వచనాలు ద్వేషించటం. So there we have 5 wrong attitudes
And then here's the sixth one. ఇక్కడ 5 తప్పుడు వైఖరుల గురించి మనం చూసాము. ఇప్పుడు 6వ దాన్ని మనం చూస్తూ ఉన్నాం. Seeking the honor of men, chapter 6, verse 1 to 18. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు మనం చూసినట్లయితే మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోవటం. And here's a seventh one. A wrong attitude is the love of money. ఇక్కడ 7వ తప్పుడు వైఖరి గురించి మనం చూడబోతున్నాం. అదేంటంటే ధనాశ. This is the subject in verse 19 to 24 of chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 24 వచనాల్లో ఇదే అంశము. Now, many people don't think of the love of money as the wrong attitude. ధనాశ అనేది తప్పుడు వైఖరి అని చాలా మంది ఆలోచించరు. To have money is not a sin. To love money is a sin. ధనాన్ని కలిగి ఉండటం పాపం కాదు, ధన ఆశను కలిగి ఉండటం పాపం. It's very clear. Jesus spoke quite a bit about it. ఇదెంతో స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో దీని గురించి బోధించారు. He said, "Don't lay up for yourself treasure upon earth, where moth and rust will destroy and where thieves break in and steal." భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. But lay up for yourself treasure in heaven, where no moth or rust destroys and where thieves cannot break in and steal. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. The reason is because where your treasure is, there will your heart be also. దీనికి కారణం ఏంటంటే నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. Now, it's very easy to understand whether we have obeyed that command or not. ఈ ఆజ్ఞకు మనం విధేయత చూపించామా లేదా అని తెలుసుకోవటం సులభం. If your mind is thinking more about earthly things than heavenly things, నీ మనస్సు పర సంబంధమైన విషయాల కంటే ఎక్కువగా భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే, and your earthly assets and property more than heavenly things, you can be pretty sure పర సంబంధమైన విషయాల కంటే నీ భూ సంబంధమైన ఆస్తుల మీద వాటి మీద నీ మనసు ఉన్నట్లయితే that your heart is here on this earth and your treasure is also here. నీ హృదయం ఈ భూమి మీదే ఉంది, నీ ధనము కూడా ఈ భూమి మీదే ఉంది. The way to know whether we have obeyed this command is to ask ourselves during the day, where is our heart set? In the middle of our work and everything else, కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటే మన హృదయం ఎక్కడుందో పరీక్షించుకోవాలి. మనం పనిచేసేటప్పుడు మధ్యలో కానీ, if we're terribly disturbed because of a little financial loss, ఏదైనా ఆర్థికంగా కొంత నష్టపోయాం కాబట్టి ఎంతో తీవ్రమైన కలత చెందుతున్నామా, or excited because of a financial gain, లేక ఆర్థికంగా కొంత లాభం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నామా, that would indicate that our treasure is on this earth. అదేమి తెలియజేస్తుందంటే మన సంపద ఈ భూమి మీదే ఉన్నట్లుగా తెలియజేస్తుంది. I remember many years ago when somebody gave me a small financial gift. అనేక సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, ఒక వ్యక్తి నాకు కొంత డబ్బును బహుమానంగా ఇచ్చాడు. And the Lord asked me a question. Has your joy increased? అప్పుడు ప్రభు నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు, నీ సంతోషం పెరిగిందా? And I suddenly felt convicted. I said, Lord, I'm sorry అప్పుడు నేను ఒప్పించబడ్డాను, ప్రభువా నన్ను క్షమించండి. to confess, yes, my joy has increased, but because I got this little money. అవును ప్రభువా, నాకు కొంత డబ్బు వచ్చినందుకు నా సంతోషం పెరిగింది ప్రభువా. And I learned that day that I must rejoice only in the Lord and not in money. ఆ రోజు నేను నేర్చుకున్నాను, నేను ప్రభువునందే ఆనందించాలి కానీ డబ్బును బట్టి కాదు. And I learned that increase of money should never increase my joy. డబ్బు పెరగటం అనేది నా సంతోషాన్ని ఆనందాన్ని పెంచే విధంగా ఉండకూడదు. If it does increase my joy, it means my joy is in money. ఒకవేళ నా ఆనందం పెరుగుతూ ఉన్నట్లయితే నా ఆనందం డబ్బులో ఉందని దాని అర్థం. The Bible says, rejoice in the Lord, always. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. And the Lord is always the same. ప్రభు ఎప్పుడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాడు. So if you gain money or lose money, your joy in the Lord does not increase or decrease. It's the same. నీ డబ్బు పోయినందునో లేకపోతే నీకు డబ్బు వచ్చినందునో నీ ఆనందం అనేది పెరగటం తగ్గటం అనేది ఏమీ ఉండదు. నీ ఆనందం అలానే ఉండాలి. If your joy decreases because you lost some money, నువ్వు కొంత డబ్బును పోగొట్టుకున్నావు కాబట్టి నీ ఆనందం తగ్గిపోయినట్లయితే you can be pretty sure your heart was there. నీ హృదయం అక్కడే ఉంది అని నువ్వు నిశ్చయంగా తెలుసుకోవచ్చు. If your joy increases because you got some money, నీకేదో కొంత డబ్బు వచ్చింది కాబట్టి నీ ఆనందం పెరిగినట్లయితే you can be pretty sure your heart was there. నీ హృదయం అక్కడే ఉందని నువ్వు నిశ్చయంగా తెలుసుకోవచ్చు. We must trust God that He will provide all that we need for our earthly life. ఈ భూమి మీద మనం జీవించే జీవితంలో మన ప్రతి అవసరాన్ని ప్రభువు తీరుస్తాడనే నమ్మకం మనకు ఉండాలి.
But we must not find our joy in these earthly things. కానీ ఈ భూ సంబంధమైన వాటిని బట్టి మన ఆనందం ఉండకూడదు, వాటి మీద మన ఆనందం ఉండకూడదు. We can use these earthly things, but not find our joy in them. ఈ భూ సంబంధమైన విషయాలు మనం వాడుకోవచ్చు, కానీ మన ఆనందం వాటిలో ఉండకూడదు. Money is a wonderful servant, డబ్బు అనేది ఎంతో అద్భుతమైన దాసుడిగా ఉంటుంది, but it's a terrible master. It's like fire. కానీ ఎంతో భయంకరమైన యజమానుడిగా ఉంటాడు డబ్బు. ఇది అగ్ని వంటిది. Fire is a wonderful servant, but a terrible master. అగ్ని అనేది ఎంతో అద్భుతమైన దాసుడిగా ఉంటుంది, కానీ ఎంతో భయంకరమైన యజమానుడిగా ఉంటాడు. We cannot live without fire in our houses. అగ్ని లేకుండా మన ఇంట్లో మనం బ్రతకలేము. How do you cook food without a fire? అగ్ని లేకుండా మీరు భోజనాన్ని ఎలా వండుకుంటారు? But if that fire in the stove becomes a master, that means the house is burnt up. కానీ ఆ స్టవ్ మీద వెలిగే ఆ అగ్ని మనకి యజమానుడిగా ఉన్నట్లయితే ఇల్లే కాలిపోతుంది. It's a terrible master, burning down your whole house. ఎంతో భయంకరమైన యజమానుడిగా ఉంటాడు ఆ అగ్ని, ఇల్లంతటిని కాల్చివేస్తుంది అది. But if you keep it under control, you turn down the knob కానీ అది నీ స్వాధీనంలో ఉంచుకున్నట్లయితే, ఆ నాబుని తిప్పినట్లయితే and say, well, you fire, I'm going to control you when I turn you on and turn you off in the stove. కాబట్టి అగ్ని, నేను నిన్ను స్వాధీనపరుచుకుంటున్నాను, నేను ఆన్ చేసినప్పుడు నువ్వు ఆన్ అవ్వాలి, నేను ఆఫ్ చేసినప్పుడు నువ్వు ఆఫ్ అయిపోవాలి. I'm going to decide that, not you. నేను నిర్ణయిస్తాను, నువ్వు కాదు నిర్ణయించేది. You're not going to take over the house. Then it's a wonderful servant. ఇంటిని నడిపించేది నువ్వు కాదు. ఆ విధంగా మనం ఉన్నట్లయితే ఎంత అద్భుతమైన దాసుడిగా ఉంటుంది అగ్ని. Money must be like that. డబ్బు కూడా అలానే ఉండాలి. We need fire and we need money to live on this earth. ఈ భూమి మీద మనం బ్రతకటానికి మనకు అగ్ని కావాలి, డబ్బు కూడా కావాలి. But it must be your servant. కానీ నీ దాసుడిగానే ఉండాలి అవి. You must say, money, I'm going to decide. You're not going to control me. I'm going to control you. డబ్బుతో ఈ విధంగా మనం చెప్పాలి, నీవు నన్ను కాదు నియంత్రించేది, నేను నిన్ను నియంత్రిస్తాను. You're not going to control my mind and make me think about you all the time. I'm going to think about the Lord. నా మనసును నువ్వు స్వాధీనపరచుకొని ఎల్లప్పుడూ నేను నీ గురించి ఆలోచించడం కాదు, నా మనసుతో నేను ప్రభు గురించి ఆలోచించాలి. And the things of heaven. But I'm going to use you. పరసంబంధమైన విషయాల గురించి నేను ఆలోచించాలి, కానీ నిన్ను నేను ఉపయోగించుకుంటాను. That's the position of a spiritual man. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క స్థానము ఆ విధంగా ఉంటుంది. Gold is a very good thing if it's used as a servant. బంగారం కూడా ఎంతో మంచిది ఒక దాసునిగా నువ్వు వాడుకున్నట్లయితే. The Bible says there's gold in heaven. But where is it in heaven? బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకంలో బంగారం ఉంటుందని చెప్తుంది, కానీ పరలోకంలో అది ఎక్కడ ఉంటుంది? That's the difference between earth and heaven. అదే భూమికి పరలోకానికి ఉన్న తేడా. On earth, people put gold on their heads ఈ భూమి మీద అయితే బంగారాన్ని మనుషులు వాళ్ళ తల మీద పెట్టుకుంటారు, as crowns and around their necks. కిరీటాలు పెట్టుకుంటారు, వాళ్ళ మెడలో హారాలు వేసుకుంటారు. In heaven, we read the streets are of gold. That means you walk on them. మనం చదివేది ఏంటంటే పరలోకంలో బంగారపు వీధులు ఉంటాయి, వాటి మీద మనం నడుస్తాం. You put them under your feet. నీ కాళ్ళ కింద పెట్టుకుంటావు ఆ బంగారాన్ని. That's the difference between a heavenly man and an earthly minded Christian. ఒక పరసంబంధమైన క్రైస్తవుడికి భూ సంబంధమైన క్రైస్తవుడికి ఉన్న తేడా అది. A heavenly minded Christian has got gold under his feet. పరసంబంధమైన మనసు కలిగి ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఎప్పుడు కూడా బంగారాన్ని తన కాళ్ళ కింద ఉంచుతాడు. It does not rule him. ఆ బంగారం అనేది ఆ వ్యక్తిని పరిపాలించలేదు. A carnal Christian has got gold on his head. It's in his mind all the time. ఒక శరీరానుసారుడైన క్రైస్తవుడు ఏం చేస్తా అంటే బంగారాన్ని తల మీద పెట్టుకుంటాడు, ఎప్పుడు తన మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. So if money is on your mind all the time, you love it, whether you like it or not. కాబట్టి నీ మనసులో ఎప్పుడు ధనం గురించే ఉన్నట్లయితే దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, అది నీకు ఇష్టమన్నా లేకపోయినా. It's like a boy who loves a girl and he's always thinking about her. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నట్లయితే ఎప్పుడు కూడా అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాడు అబ్బాయి. And the one who's always thinking about money, he's in love with money. ఒక వ్యక్తి ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఆ డబ్బుని ప్రేమిస్తున్నాడు. And the love of money is the root of all sorts of evil. ధనాశే సమస్త కీడుకు మూలమై ఉంది. Now you don't have to be a rich man to love money. నీవు డబ్బుని ప్రేమించాలంటే నువ్వేదో ధనవంతుడివే అయి ఉండాల్సిన అవసరం లేదు. I've never seen a beggar in India who doesn't love money. ధనాన్ని ప్రేమించని ఒక భిక్షగాడిని భారతదేశంలో నేను ఎక్కడ చూడలేదు. The beggars on the street, every one of them love money. వీధుల్లో ఉండే ప్రతి భిక్షగాడు కూడా డబ్బుని ప్రేమిస్తూ ఉంటాడు. Nowadays, if you give them 50 paisa in their hand, they despise it. ఈ రోజుల్లో మీరు 50 పైసలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని తీసుకోరు. They love money, they want more. వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎంతో కావాలని కోరుకుంటారు. So it's not wealth that makes a man love money. Some people, you think someone is rich, that he must be loving money. కాబట్టి మనం ధనాన్ని ప్రేమించేటట్లు చేసేది మన సంపద కాదు. ఒక వ్యక్తికి ఎంతో సంపద ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధనాన్ని ప్రేమిస్తున్నాడని మనం అనుకుంటాం. What about that poor beggar? He loves money too. మరి ఆ పేద భిక్షగాడు సంగతి ఏంటి? అతను కూడా డబ్బుని ఎంతో ప్రేమిస్తుంటాడు.
You can imagine yourself to be poor and that you don't love money. నీవు పేదవాడివి కాబట్టి నువ్వు డబ్బును ప్రేమించట్లేదని నువ్వు ఊహించుకోవచ్చు నీ గురించి. Poor people love money too, just as much as rich people. ధనవంతులు ధనాన్ని ఎలా ప్రేమిస్తారో పేదవాళ్ళు కూడా ధనాన్ని అంతే ప్రేమిస్తారు. At the same time, you can be free from money irrespective of how much wealth you have. కాబట్టి నీకు ఎంత సంపద ఉన్నా సరే ఆ ధనాశ నుండి నువ్వు విడుదల పొందొచ్చు. It's a question of your attitude towards it. దాని పట్ల నీ వైఖరి ఎలా ఉంది అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. If you have one servant in your home మీ ఇంట్లో ఒక సేవకుడు ఉన్నట్లయితే and he takes over your house, that would be terrible. మీ ఇంటిని స్వాధీనపరచుకున్నట్లయితే అది ఎంతో భయంకరంగా ఉంటుంది. You can have a little money, that's like having one servant, నీ దగ్గర చాలా కొద్ది డబ్బే ఉండొచ్చు ఒక దాసుడు ఉన్నట్లుగా. but he's taken over your house and he rules your thinking. నీ ఇంటిని స్వాధీనపరచుకొని నీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్లయితే. On the other hand, you could have 318 servants like Abraham had, ఇంకొక చోట మనం చూసినట్లయితే అబ్రహాం వలె నీకు 318 మంది దాసులు ఉండొచ్చు. but they were all his servants. కానీ వాళ్ళందరూ కూడా ఆయన దాసులుగానే ఉన్నారు. They obeyed him, and you can have a lot of money. ఆయనకి విధేయత చూపించారు. అదేవిధంగా నీకు ఎంతో డబ్బు ఉండొచ్చు. And you say, well, you're going to listen to me. I'm going to determine how I use you for the glory of God. కాబట్టి నేను చెప్పేది నువ్వు వినాలి. నిన్ను ఎలా వాడుకోవాలో నేను చెప్పినట్టు వినాలి. దేవుని మహిమ కోసం ఎలా వాడుకుంటానో నేను చెప్పినట్టు వినాలి. So, the love of money is the root of all evil. Not plenty of money is the root of all evil. It's very important to understand this distinction. ధనాశ సమస్త కీడుకు మూలము కానీ చాలా డబ్బు ఉండటం అనేది సమస్త కీడుకు మూలమని చెప్పబడలేదు. వీటి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. I've seen a lot of poor people who love money tremendously. చాలా మంది పేదవాళ్ళని నేను చూశాను. వాళ్ళు డబ్బుని ఎంతగానో ప్రేమిస్తుంటారు. And I've seen rich people who don't love it. డబ్బుని ప్రేమించని సంపన్నులను కూడా నేను చూశాను. So I've seen through my life that it's not a question of how much you have, but what you love. కాబట్టి నా జీవితంలో నేను చూసింది ఏంటంటే నీ దగ్గర ఎంత ఉంది అన్నది కాదు, నీవు దాన్ని ప్రేమిస్తున్నావా లేదా అన్నదే. So that's what Jesus was speaking about. Your mind must be set on the things above. Lay up treasure in heaven. నీ మనస్సు ఎప్పుడు పరసంబంధమైన విషయాల గురించే వెతుకుతూ ఉండాలి. పరలోకంలో నీ ధనాన్ని సమకూర్చుకో. And the way to know it is, what are you thinking of? Where's your heart? What are you in love with? దాన్ని ఎలా తెలుసుకోవాలంటే నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు. Then he goes on to speak about the eye in relation to money in verse 22. 22వ వచనంలో డబ్బుకు సంబంధించి ఆయన కన్ను గురించి చెప్తూ ఉన్నాడు. The lamp of the body is eye. If the eye is clear, your whole body will be full of light. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. That means it's a question of how you look at money. That's the thing. ఇక్కడ ప్రశ్న ఏంటంటే డబ్బును నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అన్నదే ప్రాముఖ్యమైన విషయం. If your eye is bad, that means you look at it as something very important, most important for your life on earth. నీ కన్ను చెడ్డదైతే ఈ భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైనది డబ్బే అని నువ్వు చూస్తూ ఉంటావు. Your body will be full of darkness. అప్పుడు నీ దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది. And if the light that is in you is darkness, how great is that darkness? It's amazing how many people who got all their doctrines right, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. అనేక మందిని చూసినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే ఉంటాయి. and who are good Christians and in the eyes of others who go to church services regularly, who got their doctrines right, వాళ్ళు మంచి క్రైస్తవులుగా ఉంటారు, ఇతరుల దృష్టిలో మంచివారిగా ఉంటారు, సంఘానికి వాళ్ళు క్రమంగా వెళ్తూ ఉంటారు, వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగా ఉంటాయి. who look down on other dead denominations. ఇతర మృతమైన శాఖల్ని వాళ్ళు తక్కువ చేసి చూస్తూ ఉంటారు. They love money tremendously, and sometimes it's those people in those dead denominations who are more free from the love of money. కానీ వీళ్ళైతే ఎంతో ధనాశను కలిగి ఉంటారు. ఆ మృతమైన శాఖల్లోనే ధనాశ నుంచి విడుదల పొందిన వారు ఉంటారు. Than many who claim to be in New Testament pattern churches. క్రొత్త నిబంధన ప్రకారం నడపబడుతున్న సంఘాలని చెప్పుకునే వారిలో ఎంతో ధనాశ ఉంటుంది. Who love money immensely. ఎంతో తీవ్రంగా వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. It means a lot to them. వాళ్ళకి అది ఎంతో విలువైంది. So ask yourself some fundamental questions like this. కాబట్టి ఈ విధంగా ప్రాథమికంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. Do you get excited when you get a little more money? కొంచెం ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు నువ్వెంతో ఉత్సాహంగా ఉంటున్నావా? Then you love it. అంటే నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావని. Do you get depressed when you lose it? Then you love money. నీవు డబ్బును పోగొట్టుకున్నప్పుడు ఎంతో నిరాశపడుతున్నావా? అలా అయితే నువ్వు డబ్బును ప్రేమిస్తున్నట్లే. Our joy must be completely unaffected, will be completely unaffected if it is in the Lord alone. మన ఆనందం అనేది కేవలం ప్రభువులోనే ఉన్నట్లయితే వీటిలో దేన్ని బట్టి కూడా మన ఆనందం పోగొట్టుకోము. If it is not in the Lord, but in earthly things, then it will be affected by
our income going up or down, or when we suffer a loss. అది ప్రభువునందు మాత్రమే కాక ఈ భూ సంబంధమైన విషయాల్లో ఉన్నట్లయితే మన ఆదాయం పెరిగినప్పుడు తగ్గినప్పుడు మన ఆనందం మీద అది ప్రభావం చూపిస్తుంది. And then he went on to make a tremendously important statement. ఆ తర్వాత ఎంతో ప్రాముఖ్యమైన మాటను ఆయన చెప్తూ ఉన్నారు. In Matthew 6 in verse 24. Remember, this is one of the wrong attitudes to have. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఒక తప్పుడు వైఖరి. It's as wrong as having a revenge or hatred పగ తీర్చుకోవటం, ద్వేషించటం, or seeking the honor of men, all these other things that we spoke about earlier, telling lies. మనుషుల యొద్ద ఘనతను కోరుకోవటం, అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ మనం ముందు చూసాము. The love of money is in the same category as taking revenge. ధనాశ కూడా పగ తీర్చుకోవటంతో సమానం. Hatred, telling lies, ద్వేషించటంతో, అబద్ధం చెప్పటంతో, lusting after women, స్త్రీలను మోహపు చూపులు చూడటంతో, anger, it's in the same categories. One more wrong attitude. కోపంతో, ఇదే జాబితాలో ఉంటుంది. ఇది కూడా మరొక తప్పుడు వైఖరి. ఇది To love money. ధనాశను కలిగి ఉండటం. And then Jesus says in verse 24, ఆ తర్వాత 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, no one can serve two masters. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. Either he will hate the one and love the other. Matthew 6:24. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, Or he will hold on to one and despise the other. లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. You cannot serve God and mammon. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. The two masters are not God and the devil. ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సైతాను కాదు. There is no Christian who feels that he can serve God and the devil. ఏ క్రైస్తవుడు కూడా నేను దేవుణ్ణి సేవించవచ్చు, సైతాను కూడా సేవించవచ్చు అని ఎవరు అనుకోరు. No Christian has such a crazy idea. ఏ క్రైస్తవుడు కూడా అలాంటి ఆలోచనను కలిగి ఉండలేడు. No Christian loves the devil. ఏ క్రైస్తవుడు కూడా అపవాదిని ప్రేమించడు. Nobody. ఎవరు? But the two masters are not God and Satan. కానీ ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సైతాను కాదు. The two masters are God and money. ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సిరి. And there are a lot of Christians who think they can love God and love money. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే నేను దేవుడిని ప్రేమించవచ్చు, సిరిని డబ్బుని కూడా ప్రేమించవచ్చు. Who don't think they can love God and Satan, but they do think they can love God and money. నేను దేవుణ్ణి సైతాన్ని ప్రేమించవచ్చు అని ఎవరు అనుకోరు, కానీ నేను దేవుణ్ణి ప్రేమించవచ్చు, డబ్బుని కూడా ప్రేమించవచ్చు అని మాత్రం అనుకుంటారు. But Jesus demolished that idea and said, you cannot do it. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన ఎంతో పడగొట్టి నీవు ఆ విధంగా సేవించలేవని చెప్తున్నాడు. There are people who think they can serve God and serve money. చాలా మంది ఈ విధంగా అనుకుంటారు, నేను దేవుని సేవించవచ్చు, డబ్బుని సేవించవచ్చు. You cannot do it. కానీ నువ్వు ఆ విధంగా చేయలేవు. And this is so important in our day where we find so many Christian leaders and preachers అనేక మంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే మనకెంతో ఇది ప్రాముఖ్యమైనది. who are always asking people to give money to their ministry. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పరిచర్య కోసం డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని ప్రజలను అడుగుతూ ఉంటారు. And a lot of that money that goes into their ministry goes to enable this great preacher వాళ్ళ పరిచర్యలోకి వెళ్ళే డబ్బు చాలా వరకు ఎక్కడికి వెళ్తుందంటే to live a very luxurious lifestyle 10 times better than the people who are giving him money. ఈ బోధకుడు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఆ డబ్బు వెళ్తుంది. ఆ డబ్బు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకంటే కూడా 10 రెట్లు విలాసవంతమైన జీవితాన్ని ఆ బోధకుడు గడుపుతూ ఉంటాడు. That's a crime. అది నేరం. That if people on earth don't judge it, God will severely judge such people. ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు అటువంటి వారిని తీర్పు తీర్చకపోయినా దేవుడు ఎంతో తీవ్రంగా వారికి తీర్పు తీరుస్తాడు In the final day, చివరి దినమున. can you imagine Jesus taking money from poor people మీరు ఈ విధంగా ఊహించుకోగలరా? యేసుక్రీస్తు ప్రభువారు పేద ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకొని and living at a much higher standard than them himself? ఆ పేదవాళ్ళ కంటే కూడా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు మీరు ఊహించగలరా? Is that the Jesus you see in Scripture? లేఖనాల్లో ఆ యేసునే మీరు చూస్తున్నారా? Far from it. కానే కాదు. Jesus would not take money from poor people యేసుక్రీస్తు ప్రభువారు పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని and live at a higher standard himself. ఆయన ఎంతో ఉన్నతమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించడు. There are many today, however, who call themselves servants of God, who take money from poor believers. కానీ ఈనాడు అనేక మందిని మనం చూసినట్లయితే వాళ్ళు దేవుని దాసులమని చెప్పుకుంటూ పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని And live in a luxurious lifestyle themselves.
That is a crime of the first order. ఎంతో విలాసవంతమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఇది ఎంతో పెద్ద నేరం. And if Jesus were here, he would take a whip and chase such people right outside the church. ఒకవేళ ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నట్లయితే కొరడా పట్టుకొని అటువంటి వారిని సంఘంలో నుంచి బయటికి తోలివేసేవాడు. He would say, listen, if you want to make money, go out and do business somewhere else. Go and do some other work. ఒకవేళ మీరు డబ్బే సంపాదించుకోవాలనుకుంటే మీరు వెళ్ళి ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోండి, లేక ఎక్కడైనా పని చేసుకోండి. Earn as much as you can and do what you like. మీరు ఎంత సంపాదిస్తాను సంపాదించుకోండి, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. But don't take money in God's name from people who give for God's work. కానీ దేవుని పేరు చెప్పుకొని దేవుని పని నిమిత్తం ప్రజలు డబ్బులు ఇస్తున్నప్పుడు And use it to live luxuriously. వాటిని తీసుకొని ఎంత విలాసవంతంగా మీరు జీవిస్తున్నారు. God has ordained that those who preach the gospel should live of the gospel. That's written very clearly in 1 Corinthians 9. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, సువార్త చెప్పువాడు సువార్త ద్వారా పోషించబడాలని. And many people misuse that verse. కానీ అనేక మంది ఆ వచనాన్ని అపార్థం చేసుకుంటారు, తప్పుగా ఉపయోగిస్తారు. 1 Corinthians 9 verse 14 says, మొదటి కొరింథీ 9:14లో ఈ విధంగా చెప్పబడింది, the Lord has directed those who proclaim the gospel to get their living from the gospel. మొదటి కొరింథీ 9:13 సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెను అని ప్రభు నియమించి ఉన్నాడు. It's right సరే అయింది అది. for those who preach the gospel to receive gifts. ఎవరైతే సువార్త ప్రకటిస్తూ ఉంటారో వాళ్ళు బహుమానాలని తీసుకోవచ్చు, to take care of their earthly needs. వాళ్ళ భూ సంబంధమైన అవసరాలు తీర్చబడటానికి. But the Lord has not directed that those who proclaim the gospel should live luxuriously. కానీ ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళు ఎంతో విలాసవంతంగా జీవించాలని ప్రభు ఏం చెప్పలేదు. From the gospel, that he hasn't directed. వాళ్ళు సువార్త వలన విలాసవంతంగా జీవించాలని ప్రభు చెప్పలేదు. That is the result of the covetousness of preachers. ఆ బోధకుల యొక్క దురాశను బట్టి అలా జరుగుతుంది. And we see plenty of examples of that in Christendom today, who misuse that verse and live at a far higher standard of life than the people who support them. ఈనాటి క్రైస్తవ్యంలో అనేక మందిని మనం ఇలా చూస్తూ ఉంటాం. ఈ వచనాన్ని ఉపయోగించుకొని వాళ్ళు తప్పుగా చూపించి ఎవరి దగ్గర అయితే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళకంటే ఎంతో ఉన్నతంగా విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నవారు. So there is an example of the danger that Jesus spoke about, thinking that you can serve God and serve money. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రమాదం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నీవు దేవుణ్ణి సేవించగలవు, డబ్బును కూడా సేవించగలవు అనే ప్రమాదంలో నువ్వు ఉంటావని. Now I want to tell you, as I see it, and I'm not afraid to say this, that most preachers nowadays, particularly a lot of them on television, they are not serving God, they are serving money. నేను దీన్ని చెప్పడానికి ఏమీ భయపడను. ఈనాడు అనేక మంది బోధకులు, ముఖ్యంగా టెలివిజన్లో చెప్పే బోధకులు, వాళ్ళు దేవుణ్ణి సేవించట్లేదు కానీ వాళ్ళు డబ్బుని సేవిస్తున్నారు. Why is it ఎందుకు ఇలా జరుగుతుంది? that so many people who claim to be able to do miracles and healings in big, stadiums and on television, పెద్ద పెద్ద స్టేడియంల్లో లేక టెలివిజన్లో మేము గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాము, గొప్ప గొప్ప స్వస్థతలు చేస్తామని చెప్పుకునేవాళ్ళు say God can do anything? It's quite hilarious when I look at it and hear them. దేవుడు ఏదైనా చేయగలడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను అది వింటున్నప్పుడు నాకు ఎంతో నవ్వొస్తుంటుంది. God can do anything. He can open blind eyes, they say. గుడ్డి వారి కన్నులను దేవుడు తెరవగలడని వాళ్ళు చెప్తారు. He can raise the dead, they say. He can open deaf ears. చనిపోయిన వారిని లేపగలడు అని చెప్తూ ఉంటారు. చెవిటి వాళ్ళ చెవులు తెరవగలడు అని చెప్తూ ఉంటారు. He can cleanse the leper. He can heal the sick. కుష్టి వారిని స్వస్థపరచగలడు, రోగుల్ని స్వస్థపరచగలడు అని చెప్తూ ఉంటారు. He can do everything. He can do any miracle. ఆయన ఏదైనా చేయగలడు, ఎన్ని అద్భుతాలైనా చేయగలడు. He can do all types of things for you. మీకోసం ఏమైనా చేయగలడు. There's only one miracle God cannot do. He cannot give me money for my needs. కానీ ఒక్క అద్భుతం మాత్రం ఆయన చేయలేడు. నా అవసరాల నిమిత్తం డబ్బును మాత్రం ఆయన ఇవ్వలేడు. So you people have got to do that. మీరు చేయాలి అది. You see what a joke the whole thing is? చూడండి, ఇదంతా చూస్తే ఎంత జోక్గా ఉందో కదా. Is that the only thing that God cannot do? అంటే దేవుడు అది ఒక్కటే చేయలేడా? Is that a miracle God cannot do? ఆ అద్భుతాన్ని దేవుడు చేయలేడా? The Lord says, the silver and the gold in all the universe is His. ఈ విశ్వంలో ఉన్న వెండి బంగారములన్నీ నావే అని ప్రభు చెప్తూ ఉన్నాడు. The cattle on 1,000 hills are His, it says in the Psalms. కీర్తనలో ఈ విధంగా చెప్పబడింది, వేల కొలది పశువులని నావే.
He says, if I were hungry, I wouldn't tell you. ఒకవేళ నేను ఆకలి కొని ఉంటే నేనేం మీకు చెప్పను. This billionaire, ruler of the universe, we claim to be his servants. ఈ కోటీశ్వరుడు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి, ఆయన సేవకులమని మనం చెప్పుకుంటున్నాం. Why do we go begging to people for money? మరెందుకు డబ్బు కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం? No servant can serve two masters. ఏ దాసుడు ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. If you cannot trust your heavenly Father to meet your needs, stop serving him. నీ అవసరాల నిమిత్తము నీవు నీ పరలోకపు తండ్రిని నమ్మలేనట్లయితే ఆయన్ను సేవించటం మానేయి. Go and do some earthly business. నువ్వు వెళ్ళి భూ సంబంధమైన వ్యాపారం చేసుకో. No one can serve two masters. It says either he will hate the one and love the other. It's ఎవడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరుడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. quite a radical thing he says here, just like he speaks about hating father and mother. యేసుక్రీస్తు ప్రభువు ఎంతో తీవ్రమైన విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నీ తల్లిని తండ్రిని ద్వేషించమని చెప్పినట్లుగా, and wife and children and brothers and sisters. భార్యను పిల్లలను సహోదరులను సహోదరీలను. In Luke 14:26, Jesus was radical. లూకా 14:26 ఆయన చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఎంతో తీవ్రంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. What is he saying here in Matthew 6:24? మత్తయి సువార్త 6:24 ఆయన ఏం చెప్తున్నారంటే, If you want to love God, you got to hate money. నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే డబ్బుని ద్వేషించాలి. That's a pretty strong statement. ఇది ఎంతో కఠినమైన మాట. Do you get that interpretation from Matthew 6:24? మత్తయి సువార్త 6:24 చదివినప్పుడు నువ్వు అలానే అర్థం చేసుకుంటున్నావా? I certainly do. నేను అలానే అర్థం చేసుకుంటాను. Mammon refers to money, real estate, stocks and shares. ఇక్కడ సిరి అంటే డబ్బు, రియల్ ఎస్టేట్, స్టాక్స్, షేర్స్, Earthly things. భూ సంబంధమైన విషయాలు. And he says, if you want to love God, you got to hate all of that. నీవు దేవుణ్ణి ప్రేమించాలంటే వీటన్నిటిని నువ్వు ద్వేషించాలి. You can use it, but your love for God must be so supreme, like the brightness of the sun. వాటిని నువ్వు ఉపయోగించుకోవచ్చు, కానీ దేవుని ఎడల ప్రేమ ఎలా ఉండాలి అంటే సూర్యుని యొక్క సూర్యకాంతి వలె ఉండాలి. That your interest in money disappears when you love God, like the stars disappear in daylight. డబ్బు మీద నీకున్న ఆసక్తి అనేది కనపడకుండా పోవాలి. పట్టపగలు సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నక్షత్రాల వెలుగు ఏ విధంగా అయితే కనపడదో ఆ విధంగా ఉండాలి. Now, if it is not like that, ఒకవేళ అలా లేనట్లయితే you cannot serve God. It is impossible. నీవు దేవుణ్ణి సేవించలేవు, అది అసాధ్యం. You cannot serve. నీవు సేవించలేవు. And the other thing he says here is, if you hold on to one, you despise the other. ఆయన చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, నీవు ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించదవు. So, put the word God and mammon into that sentence. ఆ మాటలో దేవుడు సిరి అని నువ్వు పెట్టుకున్నట్లయితే ఆ రెండు మాటలు, And this is how it reads. ఈ విధంగా మనం చదవచ్చు. No one can serve God and material things. ఎవడును కూడా దేవుణ్ణి మరియు భూ సంబంధమైన విషయాలను సేవించలేడు. A material wealth, లేకపోతే భూ సంబంధమైన సంపదను, money. డబ్బుని. Either he will hate money and love God, డబ్బును ద్వేషించి దేవుణ్ణైనా ప్రేమిస్తాడు, or he will hate God and love money. లేక దేవుణ్ణి ద్వేషించి డబ్బుని ప్రేమిస్తాడు. Now, the implication of what Jesus is saying is that anyone who loves money hates God. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న భావం ఏంటంటే, ఎవరైతే డబ్బును ప్రేమిస్తుంటారో వాళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తారు. Now, you may not have known it, but you know it today. నీకు ఇంతకుముందు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నీకు తెలుసు. Jesus is saying that if you love money, you hate God whether you know it or not. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నీవు డబ్బును ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీకు తెలిసినా తెలియకపోయినా నీవు దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. You may think you love God just because you sing a lot of songs to him, but that's not what he says. It's not true. నువ్వేదో అనేకమైన పాటలు ఆయనకు పాడుతున్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు నువ్వు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. And the other thing he says is, if you hold on to God, you will despise money. ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే, ప్రభు నీవు దేవుని పక్షముగా ఉన్నట్లయితే డబ్బును తృణీకరిస్తున్నావు. If you hold on to money, you despise God. నీవు డబ్బు పక్షంగా ఉన్నట్లయితే దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. It is so important. You can have money, you can earn money, but the moment you begin to love it, you begin to hate God. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. నువ్వు డబ్బును కలిగి ఉండొచ్చు, నువ్వు డబ్బును సంపాదించుకోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు డబ్బుని ప్రేమిస్తావో అప్పుడు దేవుణ్ణి తృణీకరిస్తావు. You can earn as much as you like. God may have given you a good job or an inheritance where you have a lot of money. That's fine. నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే ఎంతో ఆస్తులు నీకు రావచ్చు. But if you love it and you hold on to it, you despise God and you hate God.
కానీ వాటిని నువ్వు ప్రేమిస్తూ వాటినే పట్టుకున్నట్లయితే నీవు దేవుణ్ణి తృణీకరించి దేవుణ్ణి ద్వేషిస్తావు. It's so important for us to understand and to have a right attitude in this if we want to serve the Lord faithfully. కాబట్టి దేవుణ్ణి నమ్మకంగా సేవించాలి అంటే దీని విషయంలో మనం ఎంతో స్పష్టమైన వైఖరిని కలిగి ఉండాలి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. In Luke chapter 16, Jesus said, the reason why many people don't have spiritual riches. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఎందుకు అనేక మంది ఆత్మ సంబంధమైన సంపదను కలిగి లేరు. Here it is. Luke chapter 16 and verse 11. లూకా 16:11. If you are not faithful in the use of unrighteous mammon, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల who will entrust the true riches to you? సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? The true riches are revelation in God's word, ఇక్కడ సత్యమైన ధనము అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో కలిగే ప్రత్యక్షత, likeness to Christ, క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడుట, anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకం, partaking of God's nature. దేవుని యొక్క స్వభావంలో పాలు పొందుట. Why is it we find so few Christians manifesting the likeness of Christ ఎందుకు చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే క్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నారు? and getting revelation from God's word దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రత్యక్షతను పొందుతున్నారు, and having a rich anointing of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఎందుకు కలిగి ఉంటున్నారు? One reason: they are not faithful with mammon. ఒక్క కారణం ఏంటంటే అనేక మంది సిరి విషయంలో, డబ్బు విషయంలో నమ్మకంగా లేరు. That's the reason for all the boring sermons that we hear in churches అందుకే సంఘంలో మనకు విసుగు పుట్టే ప్రసంగాలు వింటూ ఉన్నాం, and all the unfaithfulness that we see in Christian workers. క్రైస్తవ పనివారు డబ్బు విషయంలో నమ్మకంగా లేరు. So it's a very, very important area. It is an alternate master to God, కాబట్టి ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయము. దేవునికి బదులుగా ఉన్న యజమాని డబ్బు. and if you want to have a right attitude to God, you must keep money in its proper place. దేవుని ఎడల నీవు సరి అయిన వైఖరి కలిగి ఉండాలంటే డబ్బుని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. As a servant under your feet. నీ కాళ్ళ కింద దాసునిగా ఉంచాలి. Let's pray that that'll happen in our lives. మన జీవితంలో అలా జరగాలని మనం ప్రార్థన చేద్దాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be extremely careful ఓ ప్రభువా, మేము ఎంతో జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి. in this area of tremendous danger in this time in which we live. మేము జీవిస్తున్న దినాల్లో ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ విషయంలో Help us to be honest and true ప్రభువా, మేము యథార్థంగా ఉండటానికి, సత్యం కలిగి ఉండటానికి సహాయం చేయండి. in our attitude towards this before you, దీని విషయంలో మీ ఎదుట మేము సరైన వైఖరి కలిగి ఉండటానికి సహాయం చేయండి. and to seek to be freed by your power మీ శక్తి ద్వారా దీని నుండి విడుదల పొందటానికి సహాయం చేయండి. from the grip that mammon has over us. ప్రభువా, ఆ డబ్బు మమ్మల్ని ఎంత గట్టిగా నియంత్రిస్తుందో దాని విషయంలో బయటపడటానికి సహాయం చేయండి. We ask in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.